యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానంపై ఎంచుకున్న భాగం కీర్తనలు 26వ కీర్తన 2వ చరణం చదువుకున్నాం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. ఇక్కడ ఏమంటున్నా అంటే యెహోవా నన్ను పరీక్షించుము అంటే టెస్ట్ చేయమంటున్నాడు. నాలో ఏమన్నా లోపం ఉన్నదా, నాలో ఏమన్నా తప్పు ఉందని నన్ను ఏం చేయమంటాడో పరీక్షించమని. ఇంకొకటి ఏం చేస్తానంటే నా మైండ్ కూడా పరీక్షించమన్నాడు. అంటే నాలో ఏ తలంపులు నా మైండ్లో ఎలాంటి చెడు ఆలోచన లేదు, నన్ను నువ్వు ప్రూవ్ చేయమంటున్నాడు. సో దావీదుకున్న యథార్థం మనకి లేదు. మనం అడగగలమా ఆ విధంగా? మన హృదయంలో ఏముందని, నా మైండ్లో ఏముందని, ఏం జరుగుతుందంటే మా హృదయంలో అంతరం ఎరిగిన దేవుడు అంటున్నాడు. ఏది కూడా ఆయన ముందు దాచలేము. ఎందుకంటే ఆయన ఒక్కడే మన హృదయాన్ని ఎరిగిన వాడే అంటున్నాడు కదా. ఆయన ఒక దిక్కు కూడా చెప్తున్నాడు, హృదయం అన్నిటికంటే ఘోరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిదని చెప్తున్నాడు. హృదయంలో ఉన్నది ఎవ్వరు కూడా కనిపెట్టలేరు, దేవునికి ఒక్కడికి మాత్రమే సాధ్యమవుతుంది. అందుకనే దావీదు మహారాజు కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఈయన నా హృదయానుసారుడని దేవుడు చెప్తున్నాడు. సో అలాంటి యథార్థ మనకు కూడా ఉండాల. మన హృదయంలో ఏమీ లేదని మనము నిరూపించుకునేంత గొప్పవారం కాదు. ఎందుకంటే మనము ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎన్ని తప్పులు చేస్తున్నామో మనకి తెలియదు. అంచేత మనము ప్రయత్నిద్దాం, ఎంతవరకు అయినా కొంతవరకైనా మనం ప్రయత్నిస్తాము. దావీదులాగా యథార్థ కలిగి ఉండడానికి ప్రయత్నిస్తామని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని దీవించగాక. చిన్న ప్రారంభం చేస్తున్నాం. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల ఆయన కొద్ది కాల్సిన బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీరు మాటని విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అవును రాజా, దావీదుకున్న తండ్రి యథార్థన తండ్రి అయా మేము అడగలేం ప్రభు. నా యొక్క హృదయాన్ని అయా తండ్రి పరిశోధించండి అని మేము అడగలేము తండ్రి. ఎందుకంటే ప్రభు మేము నా తండ్రి మానవులు ప్రభు తండ్రి, వాళ్ళ నిలకడ లేని జీవితాలు ప్రభు తండ్రి. అయా మమ్మల్ని నా తండ్రి మీకు సహాయపడు తోడ్పడు అయా తండ్రి. ఆయనలాగా మేము ఉండటం ప్రభు చూపించండి. ఏ దినదీవులతో నింపమని వాక్యం వింటున్న పిల్లలందరూ కోసం ఏ సైనా అడుగుతున్నాం. ఆమేన్.